వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వెల్కమ్ అండి. ఇది నా డే రొటీన్ ఎప్పుడు చేస్తున్నాను, చిన్న చిన్న షార్ట్స్. సో ఇది కూడా ఒక 3 minutes వీడియో చేశాను, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మార్నింగ్ లేగానే అలా బయట కూర్చొని ఒక 5 minutes నాకు ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం ఇష్టం అండ్ అక్కడనే వాయిస్ ఓవర్ ఇచ్చాను. బట్ అది మంచిగా అనిపించలేదు నాకు, నిద్రలోంచి లేసాను కదా. సో అందుకని అలా ఒక 5 minutes నేచర్తో కూర్చొని ఈరోజు ఏం చేయాలి అని ఆలోచించుకొని దెన్ నేను క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. నాకు అలవాటు ఏంటి అంటే ఫస్ట్ లేగానే బయట కూర్చొని కొంచెం దేవుణ్ణి స్మరించుకొని ఆ తర్వాత ఏంటి అంటే డే రొటీన్ స్టార్ట్ చేసేస్తాను. డే రొటీన్ ఏంటి అంటే 500 ml వాటర్ డైలీ మార్నింగ్ తీసుకున్న తర్వాత నేను బ్లాక్ టీ తాగుతాను. ఆ వీడియో ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసి పెట్టాను నేను మీకు. వెళ్ళేసి స్నానం చేసుకోవాలి. ఈరోజు నేను బయటికి వెళ్ళేదండి, అందుకే బ్లాగ్ అనేది చాలా తొందరగా చేస్తున్నాను. బ్లాక్ టీ రెసిపీ కూడా అక్కడనే ఉంది. మీకు బ్లాక్ టీ ఇంతకుముందు కూడా చాలాసార్లు పెట్టాను. అండ్ మార్నింగ్ వెళ్ళే ముందు ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఇంటి నుంచి ఫుడ్ క్యారీ చేయడానికి చూస్తానన్నమాట. సో అందుకే నేను వీక్లీ 2 or 3 కంపల్సరీ చియా పుడింగ్ తింటాను, కోకోనట్ మిల్క్ విత్ చియా పుడింగ్. సో అది రెడీ చేసుకుంటాను. అది అయిపోగానే బ్యాక్ టు బ్యాక్ నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఏంటంటే లంచ్ అమ్మాయి తీసుకెళ్తాను, కార్లో కూర్చోగానే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసిస్తాను అనమాట. సో అందుకనే రెండు కూడా ప్రిపేర్ చేసేసుకొని మిగతా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, ఎంత బ్యాక్ టు బ్యాక్ చేసినా మళ్ళీ రెడీ అవ్వాలి. అందుకే స్నానం చేసుకొని డైరెక్ట్ కిచెన్. నా అలవాటు ఏంటంటే మార్నింగ్ లేగానే ఒక 5-10 minutes బయట కూర్చొని దేవుని తలుచుకొని నా డే అంతా బాగుండాలి, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని అడుగుతాను. అండ్ తర్వాత వచ్చేసి 500 ml వాటర్. ఆ తర్వాత వచ్చేసి ఇల్లు క్లీనింగ్ చూసారు కదా, అదంతా ప్రాపర్గా నేను ఇంకా పెట్టలేదు, చేస్తాను అది కూడా ఒకరోజు. ఇల్లు క్లీన్ చేసుకోగానే స్నానానికి వెళ్ళిపోయాను. స్నానం చేసుకొని అలా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే లంచ్ ప్రిపరేషన్స్. లంచ్ ఏం చేయను, చాలా సింపుల్గా చేస్తున్నాను. చికెన్ కర్రీ, కొంచెం గ్రేవీ చికెన్ కర్రీ అండ్ రైస్ చేస్తాను, చేపలు మాట్లాడాను. అండ్ నాకు ఇష్టమైన వర్క్ ఏంటంటే ప్లాంట్స్కి వాటర్ ఇవ్వడము చాలా ఇష్టం నాకు. ఏది నచ్చుకొని అది నచ్చుతుంది. అండ్ అది అయిపోగానే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి లెట్స్ గో. ఇది ప్లాంట్స్ చాలా ఇష్టం నాకు. కొన్ని ఉన్నాయి బట్ నాకు ఇష్టం అనమాట. సో ప్లాంట్స్కి వాటర్. ఆ తర్వాత వేరే వర్క్ లంచ్ ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఐ హోప్ నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటా. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. చికెన్ కర్రీ వెరీ సింపుల్. ఈ రెసిపీస్ అన్నీ నేను చాలా పెట్టాను మీకు నచ్చుతున్నాయి. మీరు రిప్లై ఇవ్వట్లేదు, అలా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయట్లేదు. చేసి చెప్పండి అబ్బా, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి కొంచెము. నేను మీకు అన్ని కుకింగ్ వీడియోస్ చేస్తాను, హెల్దీ మీల్స్ చేస్తాను అన్నీ చేస్తున్నాను కదా, మీరే నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మధ్యలో ఏంటి అంటే అమ్మని వచ్చారు. యాక్చువల్గా అమ్మతో మాట్లాడాను, అందుకే హిందీ కూడా వచ్చింది క్యాబ్ అని. సో ఓకే, ఇక్కడ వీడియో స్టార్ట్ చేశాను. వంట అయిపోతుంది. వంట అయిపోయే ముందు మీ అందరితో ఒకటే అడుగుతాను, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ జిమ్ వీడియోస్ పెడతాను, హెల్దీ మీల్స్ పెడతాను, చాలా వీడియోస్ వస్తాయి. బట్ మీ సపోర్ట్ ఎక్కువ ఉండట్లేదు. చూస్తున్నారు బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ ఇది గ్రేవీ కోసం చేస్తున్నాను. ఒకవేళ ఈ కర్రీ మీకు ఆల్రెడీ ఉంది, లేదు కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి, ఫుల్ రెసిపీ పెడతాను. అండ్ నా డే రొటీన్ అంటే నేను బయటకు వెళ్తున్నాను, అక్కడ కూడా ఎక్కడ వెళ్తున్నానని నేను చూపించలేను, కొద్దిగా ఆఫీస్ వర్క్ కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.